ఐడెంటిటీ ఏంటో తెలియకుండా ಒಂದು ಗುರುತು ಏನ್ ಕೊಡ್ತಾ నీవు ఈ లోకంలో ఏంటి నా స్థితిగతులు ఏంటని ಈ ಲೋಕದ తెలుసుకోకుండా ಸ್ಥಿತಿಗತಿ ಏನ್ ಗೊತ್ತಿಲ್ಲದೆ ఏదో ఒక మానవ నిర్మాణమైన జీవితంలో ದೇವರು జీవిస్తే ಮನುಷ್ಯ ನಿರ್ಮಾಣ ಜೀವನದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. అది దేనికి ಅದು ఉపయోగపడదు. ಉಪಯೋಗ ಇಲ್ಲ. ఇది వాక్యము చెప్తున్నది. ಇದು ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಿದೆ. ఒక ಒಂದು ఒక గాజు గ్లాస్ ఉంది అనుకోండి, ಒಂದು ಗಾಜಿನ ಗ್ಲಾಸ್ ಇದೆ. ఆ గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి, ಆ ಗ್ಲಾಸ್ ನೀರಿದೆ ಅನ್ಕೊಳ್ಳಿ. చూడడానికి ట్రాన్స్పరెన్సీగా ನೋಡಲಿಕ್ಕೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ గాజు ಕಾಣುತ್ತೆ. గ్లాస్ కనపడుతుంది, ಅದು ಗಾಜು ಕಾಣುತ್ತೆ, దానిలో నీళ్లు కనపడుతున్నాయి. ಅದರಿಂದ ನೀರು ಕಾಣುತ್ತೆ. సో ఈ విధంగా కనపడేది ప్రభువు. ಈ ತರ ಕಾಣುತ್ತಾರೆ ದೇವರು. తండ్రి కూడా ఇలాగే కనపడుతున్నాడు. ತಂದೆಯು ಹಾಗೆ ಕಾಣ್ತಾನೆ. కానీ నీవు ಆದ್ರೆ ನೀವು స్టీల్ గ్లాస్ లో ఉన్నావు, ಸ್ಟೀಲ್ ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀರಿ. దాంట్లో ఉన్న నీళ్లు ಅದ್ರಲ್ಲಿ ನೀರು కనపడట్లేదు. ಕಾಣುವುದಿಲ್ಲ. ఆ గ్లాస్ ట్రాన్స్పరెన్సీగా ఉంది, ಆ ಗ್ಲಾಸ್ ಕಾಣುತ್ತೆ, కానీ నేను ట్రాన్స్పరెన్సీగా లేను. ನನ್ನಲ್ಲಿ ఎందుకంటే ఎందుకనంటే ಯಾಕೆಂದರೆ నేను శరీరానుసారంగా ఉన్నాను కాబట్టి. ನಾನು ಶರೀರ ಸರ ಇದ್ದೇನೆ. ఈ శరీరం ఏం చెప్తుంది? ಈ ಶರೀರ ಏನ್ ಹೇಳುತ್ತೆ? నువ్వు పాపిగానే చెప్తుంది. ನೀನು ಪಾಪಿ. అనగా నీ మనసు కాన్షియస్ అయిపోతుంది. ನಿನ್ನ ಮನಸ್ಸು ಯೋಚನೆ ಬರ್ತದೆ. నీ మనసు ఏం చెప్తుంది? ನಿನ್ನ ಮನಸ್ಸು ಏನ್ ಹೇಳುತ್ತೆ? అవును కదా, నేను శరీరానుసారంగా పాపిని కాదు. ಹೌದು, ನಾನು ಶರೀರಾನುಸಾರ ಪಾಪಿ. కానీ ಆದರೆ ప్రభు ఏం చెప్తున్నాడు? ದೇವರು ಹೇಳ್ತಾರೆ, గాజు గ్లాస్ లో ఏ విధంగా అయితే నేను కనపడుతున్నాను, ಗಾಜಿನ ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ఏ ತರ ಕಾಣುತ್ತೋ అలాగే తండ్రి ఏ విధంగా కనపడుతున్నాడు, ತಂದೆ ಹೇಗೆ ಕಾಣುತ್ತಾನೋ నువ్వు నాకు అలాగే కనపడుతున్నావు. ನೀನು ಹಾಗೆ ಕಾಣ್ತಿದ್ದೀಯಾ. నీ శరీరమును బట్టి ನಿನ್ನ ಶರೀರದಿಂದ నీవే అనుకుంటున్నావు, ನೀನೇ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೀಯಾ. పాపిని అనుకుంటున్నావు. ಪಾಪಿ ఇది ಅನ್ಕೊಳ್ತಿದ್ದೀಯಾ. ఎక్కడ తెలుస్తుంది? ಇದು ಎಲ್ಲಿ నీ ಗೊತ್ತಾಗುತ್ತೆ? మనసులో తెలుస్తుంది. ನಿನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. కానీ ಆದರೆ ప్రభు ఏమంటున్నాడు? ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు, ಇರುವಂತದ್ದು ದೊಡ್ಡವನಲ್ಲ, నీ శరీరంలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. ಶರೀರದಲ್ಲಿ ದೊಡ್ಡವನ ಯಾರು? ఎందుకంటే నీవు దేవునికి కనపడతావు, నీలో ఉన్న అంతఃకరణ శుద్ధితో ఆయనతో కనపడతావు. ನೀವು ದೇವರು ಕಾಣ್ತೀಯ, ನಿನ್ನಲ್ಲಿರುವಂತದ್ದು ಅಂತಃಕರಣ ಶುದ್ಧೀಕರಣ ಕಾಣುತ್ತದೆ. ఇలాంటి మనసు కలిగి, ಎಂತ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ, కాన్షియస్ కలిగి మనం జీవించాలి. ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. అందుకే దేవుడు అన్నాడు అంటే మైండ్ ఆఫ్ క్రైస్ట్. ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ದೇವರ ಮನಸ್ಸು నీ మనసు కాదు, ನಿನ್ನ ಮನಸ್ಸು ಅಲ್ಲ, క్రీస్తు మనసు ఎరిగి ಕ್ರಿಸ್ತನ ಮನಸ್సు ತಿಳಿದು అలాంటి జీవితాన్ని జీవించు ಅಂತ అంటాడు. ಜೀವನ నీవు ಜೀವಿಸಬೇಕು. కనుక ఈ లోకంలో నీ శరీరానుసారమైన జీవితం ಲೋಕದಲ್ಲಿ జీవిస్తే, ನಿನ್ನ ಶರೀರ ಪ್ರಕಾರ ಜೀವಿಸಿದರೆ దేవుడు ఏమన్నాడంటే ದೇವರು ಹೇಳ್ತಾರೆ, నువ్వు నాకు విరోధివి ನೀನು ನನಗೆ అన్నాడు. ಶತ್ರು ಆಗಿದ್ದೀಯಾ, దేవుడికి విరోధిగా జీవిస్తావా, ದೇವರ ವಿರೋಧಿಯಾಗಿರ್ತೀಯಾ, దేవుడికి కుమారుడిగా ದೇವರ జీవిస్తావా ಮಗನಾಗಿರ್ತೀಯಾ అనేది నీ యొక్క తలంపు. ಎಂಬ ನಿನ್ನ ಆಲೋಚನೆ నువ్వే ఎంచుకో. ನೀನೇ ಯೋಚಿಸು. ఒకవేళ నేను దేవుని కుమారుడు కనుక నేను ಒಂದು ವೇಳೆ అనుకున్నట్లయితే, ದೇವರ ಮಗನಾಗಿಲ್ಲದೆ ಇದ್ದರೆ ఆయన ఆత్మగా ಆತ್ಮವಾಗಿ నీవు ఆయన మనసు కలిగి, ನೀವು ಆತನ ಮನಸ್ಸಾಗಿ పరిశుద్ధత కలిగి, ಪರಿಶುದ್ಧ ಉಳ್ಳವರಾಗಿ నీలో ఆయన యొక్క అవయములైన వాటి అన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా గనక ನಿನ್ನ ఉంటే, ಅವಯವಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ నీ ಶಕ್ತಿ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు ನಿನ್ನ మారిపోతాయి. ಮನಸ್ಸು, ನಿನ್ನ ಆಲೋಚನೆ, ನಿನ್ನ ಯೋಗ